హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడతను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2025 చివరి నాటికి అర్హత కలిగిన లబ్ధిదారులకు పంపిణీ చేస్తుందని తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి కిసాన్ యోజన 19వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేస్తారని అన్నారు. వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఫిబ్రవరి 24న బీహార్ను సందర్శించబోతున్నారని ఆయన చెప్పారు. అదే రోజు ప్రధానమంత్రి రైతుల ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేస్తారని తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రయోజనాలను పొందడానికి ఈకేవైసీ తప్పనిసరి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత చెల్లింపును ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 15, 2024న విడుదల చేశారు. పీఎం కిసాన్ అనేది భారత ప్రభుత్వం నుంచి 100% నిధులతో కూడిన కేంద్ర పథకం. నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతాయి. ఈ పథకం కింద సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున 3 సమాన వాయిదాలలో 6,000 ప్రత్యక్ష చెల్లింపును బదిలీ చేస్తారు. కలిగిన రైతుల ఖాతాలకు ఒక్కొక్కరికి 2,000 రూపాయలు బదిలీ చేయబడుతుంది. ఈ పథకానికి రైతుల ఈకేవైసీ ఉండటం చాలా ముఖ్యం. ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రయోజనాలను నకిలీ వ్యక్తులు పొందుతున్నారో లేదో తెలుసుకోవడానికి సమాచారాన్ని పొందొచ్చు. ఈ పథకం ప్రత్యక్ష ప్రయోజనాన్ని ఏ మధ్యవర్తి ప్రమేయం లేకుండా పొందాలి. రైతులు ఈ 3 ఎంపికలలో దేనినైనా ఎంచుకోవడం ద్వారా వారి ఈకేవైసీని పూర్తి చేయొచ్చు. యాప్లో అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కామన్ సర్వీస్ సెంటర్లు, స్టేట్ సర్వీస్ సెంటర్లలో అందుబాటులో ఉంటుంది. ముఖ ప్రామాణీకరణ ఆధారిత ఈకేవైసీ అంటే లక్షలాది మంది రైతులు ఉపయోగించే పీఎం కిసాన్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంది. నమోదు చేసుకోవాలి. అర్హత కలిగిన లబ్ధిదారులు ఆధార్ కార్డ్, పౌరసత్వ రుజువు, తమ భూమిని కలిగి ఉన్నారని నిరూపించే పత్రాలను అందించడం, వారి బ్యాంకు ఖాతా వివరాలను అందించడం, ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో నమోదు చేసుకోవడానికి అర్హత కలిగిన రైతులు పీఎం కిసాన్ పోర్టల్ను సందర్శించి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి లేదా వారి సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళండి. మీ రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారులను సంప్రదించండి. స్థానిక పట్వారీలను లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.